హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఈ రోజు మనం బరాకుడా ఫిష్ ఇగురు చేసేద్దామండి. దీన్నే సైమన్ అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్తో ఇగురు మాత్రం. ఎలా చేయాలంటో మీతో ఈజీగా చెప్పేస్తాను. బ్యాచిలర్స్ మీకు అయితే ఇది చాలా బాగుంటుంది. చాలా తక్కువ ముళ్ళతోటి చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ అయితే మాత్రం. ఎలా చేయాలంటే ఇప్పుడు చూసేయండి. దీనికోసం నేను ఆ ఫిష్ని మంచిగా క్లీన్ చేసుకొని దానిని ఉప్పు, కారం, పసుపు వేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేశాక ఇలా పెనం మీద 4 చుక్కలు నూనె వేసుకొని అది షాలో ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసి మీరు ఇగురు చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, ఇగురు అయితే అదిరిపోతుందనమాట. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కడాయిలోని ఇంకొక 8 చుక్కలు నువ్వుల నూనెను కూడా వేసుకున్నాను. అది మంచిగా మరిగిన తర్వాత నేను 1 కేజీ చేపలకి 4 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అది ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లి త్వరగా వేగాలంటే 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేయండి. అందులోనే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఖచ్చితంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అది మంచిగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్దు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మనం ఖచ్చితంగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటాం. అది అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేయాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకుందాం. మొత్తం అంతా మంచిగా వేగిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం అనేది మీ దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను నాన్ వెజ్ కర్రీస్కి మంచిగా కారం ఎక్కువే వేసుకుంటానండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కారాన్ని వేపుకుందాం. ఆ తర్వాత ఇందులో వేడి వేడి నీళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నీళ్ళు వేసాక బాగా కలుపుకుంటూ సాల్ట్ కానీ చాలకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఉడికిన తర్వాత మనము మొత్తం అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫిషెస్ని, ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కరెక్ట్గా ఒక్క గరిటె కూడా పెట్టుకోకుండా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలిపోయి వచ్చేస్తుంది. ఇంకంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అదిరిపోతుంది. వేడి అన్నంతో తినండి. ఈసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.